మాట్లాడుకున్నాము. నేను దాన్ని కరెక్ట్ అని అనలేదు, ఆమోదించలేదు, దాన్ని వ్యతిరేకించాం కూడా. మనం బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థలో ఉన్నప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఆయన సిట్టింగ్ ఎంపీ అయినా, మాజీ ఎంపీ అయినా, లేదా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా, మాజీ ఎమ్మెల్యే అయినా. ప్రజాస్వామ్యంలో మనం ఏదో ఇతర దేశాల్లాగా ఒకే పార్టీ పరిపాలన వాటిల్లో లేవు. కాబట్టి జరిగే సంఘటనలు ఎవరికి ఆమోదయోగ్యం కాదు. కానీ ఈ ఘటనని భూతత్వంలో పెట్టి చూడడం ఏదైతే ఉందో అది ఏమాత్రం సమంజసం కాదు. నేను వైసీపీ నాయకులు మాట్లాడితే నేను కొంత అర్థం చేసుకోగలను. ఎందువల్లంటే వారు చాలా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి 2 రంగులు చాలా భయంగా ఉన్నాయి. బ్రహ్మనాయుడు గారు ఏనన్నా నేను చెప్పే మాట, 2 రంగులు, ఒకటి రెడ్, రెండోది వైట్. రెడ్ బుక్ చూసి చాలా భయపడుతున్నారు, వైట్ పేపర్ చూసి ఇంకా ఎక్కువ భయపడుతున్నారు. సో ఈ 2 కలర్స్ చూస్తే చాలా ఆందోళనలో ఉన్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఏమాత్రం రాజకీయ కక్షలు పనికిరాదు, చట్టం తన పని తను చేసుకుంటుంది, సంయమనం పాటించాలా. బాధలు పడ్డాం మనం 5 సంవత్సరాలు, కానీ అంత మాత్రం చేత మనం చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదని ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. గత ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా మాట్లాడినట్టు మీరు విన్నారా? ఒక క్లిప్పింగ్ అయ్యండి చాలు, ఒక క్లిప్పింగ్ అయ్యండి. ఖండించి ఇది కరెక్ట్ కాదు, మనం శాంతియుతంగా ఉండాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పంపించిన సందేశం ఒక క్లిప్పింగ్ అయ్యండి, ఇంకేం మాట్లాడను. కానీ ఏ రోజు గత మాజీ ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పటికీ కూడా గ్రౌండ్ లో అలా లేదు కదా పరిస్థితి. లేదు, ఉంది. ఎస్ నేను ఒప్పుకుంటున్నాను. పరిస్థితులు గ్రౌండ్ లో ఇదేదో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లేదు. కానీ గతంలో ఎవరైతే బాధలు పడ్డారో, మీరు ఇప్పుడు తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆయన జస్టిస్ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన గౌరవంగా కూర్చొని కుర్చీలో ఏ విధంగా కూర్చొని హల్చల్ చేశాడు, ఎంత అవమానించాడు, మనం మర్చిపోతామా? చెంప దెబ్బ కొట్టడం వేరు, కానీ ఇంకా బూతులు తిట్టడం ఇంకా అవమానించినట్టు. ఒక సీనియర్ నాయకుడు గౌరవంగా చూసుకునే ఒక సీట్లో వెళ్ళి కూర్చొని కాలు మీద కాలేసుకొని వ్యవహరించిన తీరు మనం మర్చిపోతామా? కాబట్టి ఆ బాధల్లో ఉన్నారు కొంతమంది. దానికి కొంతమంది రెస్పాన్స్, అది కూడా కరెక్ట్ అని అనడం లేదు, దానికి ప్రతిస్పందించారు. ఎందువల్లంటే గతంలో మేము ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడు మా అధికారం ఉంది, మేము కూడా చేయొచ్చు అనే భావనలో అది ఏమాత్రం సమంజసం అని అనడం లేదు. మనకు తెలుసు ఒక ఆయన రామచంద్ర యాదవ్ అని ఆయన మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఆయన్ని ఎంత ఘోరంగా అవమానించారు, ఎంత హింసించారు, ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేశారు, ఆయన ఇంటి మీదకి ధ్వంసం చేశారు. ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న హక్కు ఎవరికైనా ఉంటుందా? భారత ప్రజాస్వామ్యంలో ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆయన ప్రచారానికి బయలుదేరుతుంటే ఏ విధంగా ఆయన వాహనాలు తగలబెట్టారు, ఆయన మనుషుల మీద దౌర్జన్యాలు చేశారు. ఎవరు పెద్దరెడ్డి మనుషులు. ఆయన భయపడి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళారు, బయటకు లాగి ఆయన మీద దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవన్నీ కొన్ని సందర్భాల్లో మర్చిపోలేకున్నారు. ఆ మర్చిపోలేనందువల్ల కొంత రియాక్షన్ ఉంది, కానీ ఇది కంటిన్యూటీ ఉంటుందని నేను అనుకోవడం లేదు. తాత్కాలికమే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పటికీ అనేక సందర్భాల్లో చెప్పారు. మనం అందరం కూడా అప్పీల్ చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ కక్షలు కాదు, గత ప్రభుత్వాలకు వ్యవహరించడానికి లేదని మనం కూడా ఒప్పుకుంటున్నాం. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా 164 సీట్లు కూటమికి వచ్చున్నాయి. ఈ ప్రజలు పూర్తిగా విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని కాపాడాలా? గత ప్రభుత్వంలో మనం చూసాం కదా, ఒక మహిళ ఎవరో ట్వీట్ చేశారని 30-40 సంవత్సరాల నుంచి విజయవాడలో ఉండే ఒక చిన్న హోటల్ని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏ విధంగా తరివేశారు ఆమెని అక్కడి నుంచి. కొంతమంది కాశీలో వెళ్ళి తలదాచుకున్నారు. బ్రహ్మనాయుడు గారు కాశీలో వెళ్ళి తలదాచుకున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి వచ్చారు. పల్నాడులో జరిగిన సంఘటనలు మనం మర్చిపోతాం, ఎంత దుర్మార్గాలు జరిగాయి. ఇప్పటికైనా పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు, బెయిల్ ఇంకా రాలేదు. ఏమిటి ఏ విధమైన పోలింగ్ రోజు ఏ విధంగా జరిగింది, ఇవన్నీ మర్చిపోలేకున్నాము. అందువల్ల అక్కడక్కడ కొంత రియాక్షన్ ఉంది, కానీ ఖచ్చితంగా అది కూడా సబ్సిడీ అయిపోతుంది. ఆంజనేయ రెడ్డి గారు, మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి అవినీతి పరుడు, దగాకోరు, 3 లక్షలు డిమాండ్ చేశాడు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు అనేటువంటిది మీ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పెంచలయ్య అనేటువంటి ఒక బీజేపీ నేత చేసినటువంటి వ్యాఖ్యల మీద మీరేం సమాధానం చెప్తారు? మీరందరూ కలిసే ఉన్నారు కదా, కూటమి కదా, మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు కదా. మేము
చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. చంద్రమోహన్ రెడ్డి గారి మీద చాలా గౌరవనీయ నాయకుడు ఆయన అనేక రోజులుగా రాజకీయాల్లో ఉన్నారు. 3 సార్లు మంత్రిగా చేశారు ఆయన. వారు ఆ విధంగా వ్యవహరిస్తారని మాట్లాడతారని ఎవ్వరు అనుకోరు ఈ జిల్లాలో. చాలా తప్పుడు ప్రచారము. ఆ పింఛలయ్య అనే వ్యక్తి మా పార్టీ జనరల్ సెక్రటరీ, బాధ్యత నుంచి తప్పించాము, పార్టీకి రికమెండ్ చేశాము. మా సిస్టమ్ ఏమిటంటే పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయాలన్నా తొలగించాలన్నా రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలా. ఆయన మండల జనరల్ సెక్రటరీ పదవి నుంచి తొలగించాం. దళిత యువకుడు అతను, దళితుడు అతను. కానీ ఆ దళితుడు అనే దాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా ఆమోదించరు. చంద్రమోహన్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించాం మేము. అక్కడ మండల అధ్యక్షుడు ఆయన తొలగించారు. రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి రిపోర్ట్ పంపించారు. ఆయన పార్టీ సభ్యత్వం నుంచి తొలగించాలని కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. అతని వైఫ్ గతంలో అక్కడ ఏ ఉద్యోగం అయితే కావాలని కోరుకుంటున్నాడు ఆయన వైఫ్ పనిచేస్తూ ఉండింది. అప్పుడు ఆమె తప్పులు చేసిందని ఫీల్డ్ అసిస్టెంట్, ఆమె తప్పులు చేసిందని ఆ ప్రాంత వాసులందరూ కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికింది అమ్మాయి, ఆ మనీ మిస్యూజ్ చేసిందని. ఆ అమ్మాయిని తొలగించారు. ఇప్పుడు గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 14 నుంచి 19 దాకా పనిచేసింది అమ్మాయి, తొలగించారు. ఇప్పుడు సరే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, మేము పోయి కొంతమంది రిక్వెస్ట్ చేశాం, అవకాశం కల్పించండి, మా వాడు ఒక దళిత యువకుడని. ఆయన కొన్ని రాజకీయ ఇబ్బందులు ఉన్నాయి ఆ గ్రామంలో. ఎందుకంటే గ్రామం మొత్తం కూడా, ఆ కందరపాడిన గ్రామం మొత్తం కూడా ఆ కుర్రోడికి ఇవ్వడానికి లేదా ఆ కుటుంబానికి ఇవ్వడానికి లేదని మొత్తం అందరూ కూడా వచ్చి ఏకపక్షంగా వచ్చి చెప్పారు. అందువల్ల ఆయన కొంత రాజకీయ ఇబ్బంది ఉంది. చాలా స్పష్టంగా చెప్పారు ఆయన, కొంత రాజకీయ ఇబ్బంది ఉంది, నేను అందరితో మాట్లాడుతున్నాను, కొంత సమయం ఇవ్వండి అని చెప్పి అదొకటే పెండింగ్ పెట్టారు. మేము అడిగిన మిగతా వాటిని కూడా క్లియర్ చేశారు, అదొకటే పెండింగ్ పెట్టారు. ఈ లోపలే అతను తొందరపడిపోయి దీని వెనక వైసీపీ నాయకుల హస్తం ఉందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మాకున్న సమాచారం ప్రకారము డబ్బులు కూడా చేతులు మారాయి ఈయన మీద ఈ తప్పుడు ఆరోపణ చేయడం కోసము. ఆరోపణలు చేపించి ఈయన డబ్బులు ఇచ్చి ఆరోపణలు చేపించారంటారా? ఖచ్చితంగా 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 మాకున్న సమాచారం మేరకు అదే. అందువల్లనే అసలు ఈసారి మాతోటే వచ్చాడు ఆయన. చంద్రబాబు నాయుడు కలిసాడు 2 సార్లు తీసుకుపోయాం మేము. మరి ఆయన మళ్ళీ నేరుగా నేనే వెళ్ళాను, మాట్లాడాను, అట్ట మాట్లాడారు, ఇట్ట మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు దళితుడు కాబట్టి ఏదేదో మాట్లాడాడు. అతను నోటికి వచ్చినట్టు ఏం అసహ్యంగా, అసందర్భంగా, ఏమాత్రం సంస్కారం లేకుండా మాట్లాడాడు ఆ పెంచలేని అతను. దాన్ని ఎవరు ఆమోదించలేదు. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. చంద్రమోహన్ రెడ్డి గారు